very, very big high. Vidrohi will be a suspense crime thriller with a lot of emotion. In real life, as of now, I'm in Solitude. ఒంటరితనంలో ఫన్ ఎత్తుక్కుంటూ ఉంటున్నాను. As of now. Yeah. ఒంటరితనం అంటే go for a walk all alone or go for a drive all alone and then search for that, fun in whatever that peace that you uh, are traveling with. But it's really fun. If you're going for a long walk all alone, trek gani, that's when you feel the breeze, when you feel the nature, నీ పాతయన్ని గుర్తొస్తూ ఉంటాయి, నీ ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటావు. సో అందుట్లో నుంచి నీకు ఒక రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో లైఫ్ మీద చాలా మంచి క్లారిటీ వస్తుంది. సో దట్స్ రియలీ ఫన్. కాకపోతే ప్రతిరోజు చేస్తే హిమాలయాలకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. బట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఇట్స్ రియలీ రియలీ గుడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం లేదండి. మనసులో కోరికున్నా సరే కొన్ని నిబంధనలు కట్టుబడి ఉండాలి కదా. యా, ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్స్ పర్టికులర్ గా డిఫరెన్స్ అనేది ఏంటి అంటే, యూజువల్ గా మనం పెద్ద హీరోస్ తోటి చేసే పోలీస్ రోల్స్ కానీ ఏదన్నా అయితే ఒక క్రైమ్ బేస్డ్ ఉంటుంది. క్రైమ్ ఇన్ ద సెన్స్ ఎవరినో వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇలాంటిదే ఉంటుంది. ఇదేంటి అంటే ఒక ఎంక్వైరీ ఎప్పుడైతే వస్తుందో, ఎంక్వైరీ వచ్చినప్పుడు ఒక సస్పెన్స్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఆ సస్పెన్స్ ఎలిమెంట్ని క్రియేట్ చేయగలగాలి యాక్టర్గా. సో అది డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెగ్యులర్ కాప్కిను ఇది ఒక ఇన్వెస్టిగేషన్ చేసే కాప్కి. ఓ, అంటే చాలా సినిమాలు చేశాను కదా, ఎందులో నుంచి ఒకటి ఎత్తికి తీయడం అనేది కొంచెం కష్టమే. బట్ స్టిల్ నాకు దగ్గరగా, అంటే నా క్యారెక్టర్ బాగా దగ్గరగా అనిపించింది కోబలి అని వెబ్ సిరీస్ నేను ఏదైతే చేశానో, ఆ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ పేరు శ్రీను అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటి అంటే, తను పద్ధతిగా ఉండాలి, తనతో ఉన్న కుటుంబం కూడా పద్ధతిగా ఉండాలి అని ఆలోచించే క్యారెక్టర్. అలాగే ఆ కుటుంబం ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న సీను ఎవరైతే ఉన్నారో కుటుంబ బాధ్యతనంతా భుజాల మీద వేసుకుంటాడు. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఆ క్యారెక్టర్ నేను కొంచెం క్లోజ్ టు ఇట్ అని అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పటి నుంచి అయితే ఇది మనకి బేసిక్ గా సొసైటీలో బాగా నానుడు అయిపోయింది. డాక్టర్స్ అనే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కెలికినట్టు రాస్తారు, కోడి కెలికినట్టు రాస్తారు అని చెప్పేసి ఏదైతే నానుడు వచ్చిందో, ఇప్పుడు ప్రస్తుతం అందరు డాక్టర్స్ కూడా చాలా చాలా వరకు చాలా దాన్ని చెరిపేయడానికి చాలా నీట్ గా రాస్తున్నారు ప్రిస్క్రిప్షన్. బట్ ఏమవుతుంది అంటే, మనం రాసేది యూజువల్గా అయితే డయాగ్నోస్టిక్ సెంటర్ కన్నా వెళ్తుంది, లేకపోతే మెడికల్ సెంటర్ కన్నా వెళ్తుంది. సో అది వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ అలా రాసేసినా వాళ్ళకి అర్థమవుతుంది అనే ఒక ఫ్లోలో రాయడం జరుగుతుంది అనమాట. అది పేషెంట్స్ అంటే మెడిసిన్స్ లేకుండా క్యూర్ అయిపోతే ఇంకేం దానికి మించింది ఏముంది కానీ, బట్ ఒకవేళ నిజంగా అలా జరిగింది ఏమైనా ఉండుంటే, నాకు ఎవరు మెన్షన్ చేయలేదు, బట్ అలాంటి జరుగుంటే మాత్రం ఐ విల్ బి రియలీ హ్యాపీ. అస్సలు లేను, దట్స్ అ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇన్ మీ. సోషల్ మీడియా అంటేనే అది, అంటే సమ్వేర్ కుడెంట్ గెట్ ఇన్ టు ఇట్. నాకు వచ్చే అంటే అవుట్ ఆఫ్ 100 మెసేజెస్ 80 మెసేజెస్ ఒకటే ఉంటుంది. అదేంటి అంటే, సార్ మా చిన్నప్పటి నుంచి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు సార్ అని చెప్పేసి, ఏ మార్పు లేదు సార్ అని చెప్పి అదొక మెసేజ్ మాత్రం కామన్ మెసేజ్ ఉంటుంది. క్రేజీ మెసేజెస్ అంత నేను నోటీస్ చేసింది అంత లేదు. అంత నిజంగానే అది దిస్ ఇస్ సో క్రేజీ అనేది. లవ్ ని షవర్ చేయండి. ఇఫ్ దర్ ఆర్ ఎనీ సజెషన్స్ ఆల్సో ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్. ఈనాడే నాకేదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. నేను ఒక 3 days బ్యాక్ షూట్ చేస్తా ఉన్నాను. సో ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఐ హ్యావ్ మైగ్రేన్ అనమాట. సో విపరీతమైన హెడేక్ వస్తుంది. సరే ఏదైనా సాంగ్ పెట్టుకుని విందాం అని చెప్పి ఈ సాంగ్ పెట్టుకుని విన్న వెంటనే విత్ ఇన్ 10 minutes హెడేక్ తగ్గిపోయింది. ఐ స్వేర్ విత్ ఇన్ 10 minutes హెడేక్ తగ్గిపోయింది. అరే ఇదేదో మెడిసిన్లా ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకో 2-3 సార్లు పెట్టుకుని విన్నాను. సో అది మైండ్లో ఉంది, వెంటనే పాడమన్నారు, అది పాడేశాను. మ్యారేజ్ ఈజ్ రిలేషన్షిప్ విచ్ హ్యాస్ మెనీ ఫేజెస్. చాలా ఫేజెస్ ఉంటాయి. సో మనకేంటంటే సినిమాలో మనం చూసే ఆ అందమైన ఫేజే మ్యారేజ్ అని చెప్పి అందులో దూకుతాం. కాకపోతే అందులో చాలా ఫేజెస్ ఉండడం వల్ల అమ్మో ఇందులో ఇన్నున్నాయా అని చెప్పి చిన్న జర్కుల మీద జర్కులు తగులుతూ ఉంటాయి. సో ప్రతిదానికి మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకుని మెల్లగా ముందుకెళ్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఓవరాల్గా I personally feel marriage is important.
లవ్ మీద మీ ఐ మీన్ సి లవ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ హ్యూమన్ బీయింగ్ స్టిల్ సర్వైవింగ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం అనేది కానీ లేకపోతే మనకున్న కాంప్లెక్సిటీస్కి ఇప్పటికల్లా ప్రపంచం అంతమైపోయి ఉండాలి. సో లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈ ఎవరి మధ్యలో అనేప్పటికీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ నేను ఇర్రిప్లేసబుల్ అంటే అక్కడికి వెళ్ళకపోతే ఘోరం జరిగిపోతుంది అని అనుకుంటే అక్కడికి వెళ్తాను. ఫర్ సపోజ్ ఆ సిచ్యువేషన్లో డాక్టర్గా ఉండి అక్కడ నేనే తప్పితే ఇంకెవరు దాన్ని చేయలేరు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తాను. షూట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రోజు ఆ షూట్కి వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే షూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ వేరే ఇంకో డాక్టర్ హ్యాండిల్ చేసినా సరే అది సాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు షూట్కి వెళ్తాను. అంటే సినిమా పరంగా యాక్చువల్గా మేబీ నేను ఒక యాక్షన్ సీన్ చేద్దాము అనేది మోస్ట్లీ ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యాక్షన్ సీన్స్ చేయాలి అనేది ఒక ఇది ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది. బట్ నాకు వచ్చింది ఏంటి అంటే రాళ్లపల్లి గారితో, దైవ సమానులు రాళ్లపల్లి గారితో ఒక కామెడీ సీన్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. ఆ సీన్ కామెడీ అవడం ఏంటో కానీ ఆ సీన్ మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే నా ఫస్ట్ డే షూట్, నాకు అసలు పెద్ద యాక్టింగ్ మీద ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ ఆ సినిమాలో హీరో కింద రావడం, శుభవేళ అనే సినిమాలో తేజ గారు వాజ్ ద బ్యాక్ బోన్, ఆయనే మొత్తం అంతా వాజ్ బిహైండ్, అండ్ రమణ గారు డైరెక్ట్ చేశారు, రమణ గారు. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 2 షాట్స్ చేసేసాను, కానీ 3వ షాట్ చేసినప్పుడు క్లోజ్ ఎదురుగుండా యాక్టర్ ఎవరు ఉండరు. యూజువల్గా క్లోజెస్కి చేయడం అనేది చిన్న కష్టమైన పని అనమాట. ఎదురుగుండా యాక్టర్ ఉండి వాళ్ళతో రియాక్ట్ అవ్వడం, మనం యాక్ట్ చేయడం అనేది ఈజీగా జరిగిపోతుంది. ఆ క్లోజ్ దగ్గర మొత్తం పైనుంచి కింద వరకు ఒక ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రీజర్లో పెడితే ఎలా అయిపోతారు అలా అయిపోయాను. సో అదొక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొన్న రాత్రి షూట్ చేసాము, కాకపోతే అర్ధరాత్రి 2 గంటల వరకు చేసాం. సో నిన్న ఎర్లీ మార్నింగ్ అని కూడా అనొచ్చు. సో నేను ఇప్పుడు ఒక హిందీ మరాఠీ సినిమా చాండికా అని చెప్పి ఒక సినిమా చేస్తున్నా. అది అందులో ఆ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ నిన్న ప్యాకప్ ముందు, అంటే కంప్లీట్ సినిమా గుమ్మడికాయ ముందు లాస్ట్ సీన్ అదే చేసాం. సో దట్స్ వన్ అగైన్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే నేను సినిమాలో కనపడే సీన్ ఏదైతే ఉంటుందో అది సినిమా షూటింగ్కి లాస్ట్ సీన్గా షూట్ చేయడం జరిగింది. నా గో టు లిస్ట్లో ఫస్ట్ 1 కాల్ అవే మేబీ డైరెక్టర్ క్రిష్. ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే కోటి రామకృష్ణ గారు. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎన్టీఆర్. హీరోయిన్ తెలుగు నుంచి అయితే సావిత్రి గారే అనుకుంటున్నాను. సావిత్రి గారే. యాక్చువల్గా హిందీ నుంచి అయితే కాజోల్, తను అంటే చాలా చాలా బాగా చేస్తారు, చాలా ఈజ్ తోటి చేస్తారు అని ఉంది. తెలుగులో మేము ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా డెడికేటెడ్గా చాలా బాగా చేస్తారు. శంకర్ గారు అయి ఉండొచ్చు. శంకర్ గారు సినిమాలో ఆ మ్యాగ్నానిమిటీకి శంకర్ గారితో చేయాలి అని అనుకునేవాడిని. తెలుగులో సమంత షీఈస్ చాలా డెడికేటెడ్, షీఈస్ గుడ్. యాజ్ ఆఫ్ నౌ వెన్నెల కిషోర్. పాత కమెడియన్స్లో బ్రహ్మానందం గారు, తను సాయికి, తను కూడా డాక్టర్. సో ఈ సినిమా షూట్ చేసేటప్పుడు తను హౌస్ సర్జన్సీ చేస్తూ ఉండేదన్నమాట. సో తన గురించి చెప్పాలి అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ తను సీన్స్ మేము ఏదైతే కలిసి చేస్తున్నామో నాకు ఎంత లేదన్నా కొంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్ స్పాట్ తను చాలా ఇమీడియట్గా సీన్ అండర్స్టాండ్ చేసుకోవడం, కానీ ఏ పిచ్లో మాట్లాడాలి, ఏ పిచ్లో డైలాగ్స్ డెలివరీ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలని చాలా క్విక్గా క్యాచ్ చేసింది. దట్ వాస్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అరే భలే, అంటే తను ఎప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసిందంట. సో ఇమీడియట్గా చేయడంతో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ షూటింగ్ వచ్చే వరకు, అది షూటింగ్ కాకుండా కూడా ఏంటి అంటే తను కూడా మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల షార్ట్ ఆ గ్యాప్లో కూడా కూర్చుని ఏదో ఒకటి మెడిసిన్ గురించి మాట్లాడుకోవడానికి ఒక కామన్ టాపిక్ ఉండేదన్నమాట. సో దట్ వాజ్ వన్ థింగ్. అంటే యూజువల్గా చాలా బోరింగ్ కాంప్లిమెంట్ అయినప్పటికీ యూఆర్ వెరీ హంబల్, వెరీ సింపుల్ అని చెప్పేసి అంటాం. ఒకప్పుడు నేను యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చేవండి, ఇప్పుడు పెద్ద ఏం రావట్లేదు. వచ్చినా సరే ఏదో మాట వరుసగా అంటున్నారు అనే అనిపిస్తుంది, కానీ నిజంగానే ఎందుకంటే టైం గడిచిపోతుంది కదా. సో ఇప్పుడు మోర్ దెన్ లుక్స్ కన్నా ఎవరన్నా అరే ఆ సీన్ బాగా చేశారు మీరు, లేకపోతే అందులో బాగా యాక్ట్ చేశారు అనేది ఎక్కువ కిక్ ఇస్తుంది. నాకు మై నోస్. థ్యాంక్ యూ గాడ్. సో ఎందుకంటే నా ఫేస్లో యాక్చువల్లీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అన్ని డిఫెక్ట్లే ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ మై నోస్ అనేది. యాక్చువల్లీ నోస్ కూడా కొంచెం పక్కకు ఉంటుంది, బట్
నోస్ వల్ల కొంచెం ఆ షార్ప్నెస్ కనపడుతుంది. ఐ లైక్ మై నోస్. పర్టికులర్ టైం లేకపోతే ఇన్ అవర్స్ వర్కౌట్ అని ఏం చేయను. బట్ కాన్షియస్గా ఏంటి అంటే ఈ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ డే ఓవరాల్గా 1 వీక్కి చూసుకుంటే, సో హాఫ్ అన్ అవర్ అంటే అరౌండ్ 3.5 hours to 4 hours పర్ వీక్ వర్కౌట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను టెన్నిస్ ఆడతాను, జాగింగ్ చేస్తాను, యోగా చేస్తాను. ఎందుకంటే రోజు జిమ్కి వెళ్ళేటప్పటికి బోర్ కొట్టేస్తుంది అనేది నా ఫీలింగ్. సో వారానికి ఒక 2 రోజులు జిమ్ చేస్తే మిగతా 5-6 days వేరే ఇంకో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. ఆ రకంగా అమ్మో చచ్చిపోతాం, నేను కాదు పక్కనున్న కో యాక్టర్స్ అందరూ చచ్చిపోతారు. సో ఆ పరిస్థితి అయితే రాలేదు. కాకపోతే ఒకసారి భూమిక గారితో అమరావతి అని ఒక సినిమా చేశాను అనమాట. అది రాత్రంతా వేదం షూటింగ్ చేసాము. సో డైరెక్ట్గా షూట్ నుంచి వచ్చి లొకేషన్కి వెళ్ళి లొకేషన్లోనే స్నానం చేసి ఆ సినిమా చేయడం జరిగిందనమాట. అప్పుడు రాక భూమిక గారి పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఏంట్రా బాబు ఫ్రెష్గా లేకుండా రాత్రంతా షూటింగ్, పొద్దున అంటే రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసి మార్నింగ్ 6 వరకు డైరెక్ట్గా వచ్చి చేసాము. అప్పుడు రవి బాబు గారు అనమాట సినిమా డైరెక్టర్. చాలా ఫ్రెండ్లీగా ఎందుకురా ఇంత కష్టపడడం, చెప్పినట్టయితే వేరే రోజు పెట్టుకునే వాళ్ళం కదా అని అన్నారు. ఆ ఒక్కరోజు అయితే అలా గుర్తుంది, అరే ఇంకొంచెం బాగా ఎనర్జెటిక్గా చేసుంటే బాగుండేది అనిపించింది. ఆయన హీఈస్ అంటే పిచ్చి అంటారు కదా, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చికి వచ్చి ఈ సినిమా తీశారు అనేది నా ఉద్దేశం. శివకుమార్ గురించి లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి చాలా కామన్. సో ఆ రకంగా చూస్తే నన్ను తనలో చూసినట్టు అనిపించింది. అంటే నేను యంగ్లో ఉన్నప్పుడు నేను ఏవేవైతే స్ట్రగుల్స్ అయ్యి నాకంటూ ఒక మంచి బ్రేక్ వస్తే బాగుండని ఏదైతే ఎదురు చూస్తూ మన ఎందుకు ఎవరు గుర్తించట్లేదు, మనం అన్ని కరెక్ట్గానే ఉండి కూడా ఎందుకు రావట్లేదు అనేది నన్ను తనలో చూసినప్పుడు అన్నట్టు అనిపించింది నాకు. ఓకే, ఎందుకు చూడాలి అంటే ఏదైతే మనం జానర్ తీసుకుంటామో, కామెడీ అయితే ఆడియన్ ని త్రూ అవుట్ గా మనం ఎంటర్టైన్ చేసి తన ఆడియన్ ని నవ్వించాలి. అలాగే ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి ఆ లవ్ స్టోరీ ఆ 2 క్యారెక్టర్స్ తోటి మనం ట్రావెల్ అవ్వగలగాలి. సో ఇప్పుడు మనది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఏదైతే ఉందో, ఫస్ట్ కూర్చున్న దగ్గర నుంచి నిన్ను నెక్స్ట్ ఏమవుతుంది, అసలు కథ ఎటు వెళ్ళబోతుంది, లేకపోతే ఆ సస్పెన్స్ లో ఉంచుతూ త్రూ అవుట్ గా థ్రిల్ చేయగలిగితే సినిమా అది వర్కౌట్ అవుతుంది. సో ఆ ఏదైతే ప్రామిస్ ఆఫ్ ది ప్రిమైజ్ అంటామో, ఆ ప్రిమైజ్ లో ఈ సినిమా కూర్చుంది అని నేను నమ్ముతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం అన్న తీయగలుగుతారు అని. చెప్పిన దానికన్నా బాగానే చేశారు. మేబీ లైక్ దిస్. ఎస్. మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు వైఫ్ క్యారెక్టర్ సాయికి తను చేసినప్పుడు మేము ఒక క్రైమ్ సీన్కి వెళ్తాము. సీన్ చేసి సీన్ అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత తనతో నేను చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో నాకు చాలా ఇట్స్ వెరీ టచింగ్ అనిపించింది యాక్చువల్లీ. ఆ డైలాగ్ ఏంటి అంటే, ఒక రేప్ సీన్ ఏదైతే క్రైమ్ సీన్ లా ఉంటుందో ఆ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో రేప్ సీన్ అంతా క్రైమ్ అంతా చేసుకుని డీటెయిల్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఆ రేప్కి గురైన అమ్మాయి తాలూకు వాళ్ళ అమ్మని అడిగితే, ప్లీజ్ ఇది మాత్రం పోలీసులకి చెప్పొద్దు, దీన్ని బయటికి తీసుకురావద్దు, ఎలాగో మేము నష్టపోయాము, దీన్ని బయటికి కానీ వచ్చింది అంటే మా పిల్ల జీవితం పాడైపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళ మదర్ రిక్వెస్ట్ చేస్తారనమాట. సో అప్పుడు తనతో అంటనమాట, ఈ రకంగానే ఇంకా ఎందరో తల్లులు లేకపోతే తండ్రులు అత్యాచారానికి గురై కూడా బయటికి చెప్పడానికి ఆలోచించే తల్లిదండ్రులు ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా అని ఏదైతే ఆ సీన్ ఉందో, ఆ సీన్ గా నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకు అంటే మనకి అన్యాయం జరిగినప్పుడు రేపు అది సమాజంలోకి వస్తే ఆ కష్టాన్ని అనుభవించడం ఇంకా కష్టం అనే భావం ఏదైతే ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుందో అది నాకు చాలా టచింగ్ అనిపించింది. వేరే హీరోస్ కి చెప్పలేదు. తెలుగులో అయితే ఒక 2-3 సినిమాల్లో వేరే క్యారెక్టర్స్ కి చెప్పాను. ఒక్క సినిమా ఒక విచిత్రం అని చెప్పి తేజ గారు చేసిన సినిమాకి అందులో తను సుధాకర్ అని చెప్పి ఆ క్యారెక్టర్కి నేను చెప్పాను. నా క్యారెక్టర్కి వేరే ఇంకెవరితోటి చెప్పించారు తేజ గారు ఎక్స్పెరిమెంట్ గా. సో అదొకటి నేను చెప్పాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. విద్రోహి డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనే నమ్మకం నాకుంది.